నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రజా చైతన్యంతో రాష్ట్రంలో భారీగా పోలింగ్. అర్ధరాత్రి వరకు ఓటింగ్. కోనసీమ జిల్లాలో అత్యధికం. రాష్ట్రంలో రీపోలింగ్కు విజ్ఞప్తులు లేవన్న సీఈఓ. ధ్వంసమైన ఈవీఎంలలో డేటా భద్రంగా ఉందని వెల్లడి. వైకాపా నేతల అరాచకాలపై కొన్ని చోట్ల తిరుగుబాట్లు. తెనాలి ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించడంపై దేశవ్యాప్త చర్చ. పోలింగ్ రోజంతా పేటరేగిన వైకాపా మూకలు. కత్తులు, కర్రలు, బాంబు దాడులతో భయోత్పాతం. భారీ ఓటింగ్పై పార్టీల పోటాపోటీ లెక్కలు. ఎవరికి వారే అనుకూలమంటూ విశ్లేషణలు. మరో 4 రోజుల్లో అండమాన్కు నైరుతి రుతుపవనాలు. ఈసారి ముందుగానే వస్తాయంటున్న వాతావరణ శాఖ. పీఓకేలో ప్రజల ఆందోళనకు దిగొచ్చిన పాక్ సర్కార్. 2300 కోట్లు విడుదల చేస్తామన్న ప్రధాని షెహబాజ్.